రూమ్లోకి వెళ్ళిపోతాడు ఒంటరిగా. రూమ్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? గట్టిగా ఏడుస్తాడా? గట్టిగా ప్రార్థిస్తాడా? గట్టిగా కేకలు వేస్తాడా? ఏమి చేయడు. గట్టిగా స్తుతిస్తాడంట. కేవలం ఒకే మాట, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటనే, యేసయ్యా నీకు స్తోత్రం అనే మాటనే ఆయన స్తుతిగా పలుకుతూ ఉంటాడు, స్తుతిస్తూ ఉంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు. అది విన్న బయట వారందరికీ పిచ్చెక్కుతుంది. బయటకు వచ్చిన తర్వాత, అయ్యగారు మీకు వచ్చిన సమస్య వేరే వాళ్ళకు వస్తే ఎప్పుడో సూసైడ్ చేసుకొని చనిపోదురు, మీకు వచ్చిన సమస్యని అసలు మీరు ఎలా భరించగలుగుతున్నారు, ఎలా తట్టుకోగలుగుతున్నారు, ఇంత ధైర్యంగా ఎలా స్తుతించగలుగుతున్నారు అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, కెనెత్ హేగన్ గారు ఇచ్చిన సమాధానం, ఈ సమస్యని దేవుడు నాకు సాక్ష్యంగా మార్చబోతున్నాడు కాబట్టి నేను దీన్ని బట్టి స్తుతించాలా, సనగాల, కృంగిపోవాలా అని అడుగుతాడు. ఈరోజున మీకు ఎదురైన సమస్యలో మీరు స్తుతించగలిగితే మీ సమస్యని దేవుడు సాక్ష్యంగా మార్చగలుగుతాడు. నార్మల్గా మనందరం ఏం చేస్తామంటే సమస్య రాగానే సన్నగిల్లిపోతాం, ఎంతో ఇంకా సోలిపోతాం, విసిగిపోతాం, ఇంకా దీని నుండి బయటికి రాలేనేమో అనుకుంటూ ఉంటాం. కానీ సమస్యలో పలికే మాట ఎంతో శక్తివంతమైనది. సమస్యలో చేసే స్తుతి ఎంతో శక్తివంతమైనది. నార్మల్గా ఉన్నప్పుడు చేసే స్తుతి కంటే కూడా నేనంటాను 10 రెట్లు ఇంకా ఎక్కువ పెట్టొచ్చు. 10 రెట్లు ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు యేసయ్యా నీకు స్తోత్రం అని. కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పండి, అప్పుడు దేవుని ప్రశ్నించాలని అనిపిస్తుంది, ఎందుకు ఇలా చేసావని అడగాలనిపిస్తుంది. లేకపోతే అసలు దేవుని దగ్గరికి వెళ్ళని వారు చాలామంది ఉన్నారు. ఏదైనా సమస్య ఎదురవుతే దాన్ని బట్టి స్తుతించండి, ఒక్కసారి స్తుతించి చూడండి. మీకు ఎదురైన సమస్యల్లో, పోరాటాల్లో దేవుని ప్రశ్నించకుండా, యేసయ్యా ఈ సమస్యని నాకు సాక్ష్యంగా మార్చబోతున్నావు, నీకు స్తోత్రాలు. ఈ సమస్యని నాకు ఒక సాధనంగా మలచబోతున్నావు, నీకు స్తోత్రాలు. నాకు ఒక మార్గాన్ని సరళము చేస్తున్నావు, నీకు స్తోత్రాలు. కెనెత్ హేగన్ గారు పొందుకున్న జవాబులు కోలలంట. ఈరోజున మీరు కూడా ఇంటికి వెళ్ళాక ఇది ప్రయత్నించి చూడండి. నేను ఏ రీతిగానైతే ఒక్క చిన్న షార్ట్ విని ఇంత దూరం ఈ స్తుతి సువాసన వ్యాపించడానికి కారణమైందో, మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు మీరు ఏడ్చారేమో, మీ సమస్యని ఎవ్వరి కనబడితే వారికి ఇది నా సమస్య, ఇది నా సమస్య, ఇది నా సమస్య అని చెప్పి సమస్యకి పరిష్కారం పొందుకున్నారా? పొందుకోకపోవడం కాకుండా సమయం అంతా వృధా చేశాం. ఇతరులకు చెప్పే సమయాన్ని దేవుని దగ్గర పెట్టి అదే సమయాన్ని స్తుతించి ఉంటే ఈ పాటికి ఎప్పుడో గొప్ప స్థితిలో ఉందము. ఇతరులకి ఇది నా సమస్య, ఇది నా సమస్య, ఫోన్ చేస్తాం ఇది నా సమస్య అంటాం, కనబడితే ఇది నా సమస్య అంటాం, పాస్టర్ గారు వస్తే ఇది నా సమస్య అంటాం, ఇంకో చర్చ్లో ఇంకో పాస్టర్ గారు వచ్చారని తెలిస్తే అక్కడికి వెళ్ళి అదే చెప్తాం. ఎన్ని సంవత్సరాలు ఇంకా అదే మాట, ఎన్ని సంవత్సరాలు ఇంకా అదే సమస్య. అదే సమస్యకు చెప్పడానికి పెట్టిన సమయాన్ని దేవుని దగ్గర, అయ్యా ఇదయ్యా నా సమస్య, దీని నుండి నువ్వు విడిపించుటకు సమర్థుడు, నీకు అసాధ్యం అంటూ ఏది లేదు, నీకు స్తోత్రాలు అని చెల్లించి ఉంటే స్తుతి, ఎప్పుడో మీరు విడుదల పొందేవాళ్ళు, ఎప్పుడో జయం పొందేవాళ్ళు, ఎప్పుడో స్వస్థత పొందేవాళ్ళు, ఎప్పుడో గొప్ప కార్యాన్ని చూసేవాళ్ళు. నార్మల్గా మనం ఏదైనా సమస్య ఎదురవుతే వెంటనే ఏది నోటికొస్తే అది మాట్లాడేస్తూ ఉంటాం, ఏది పలకాలనిపిస్తే అది పలుకుతుంటాం. సమస్యల్లో పలికే ప్రతి మాట కూడా దేవుడు చాలా జాగ్రత్తగా వింటాడంట. ఒకసారి హల్లెలూయా చెప్తారా? సమస్యల్లో పలికే ప్రతి మాట ఏం పలుకుతుందా, ఏం పలుకుతాడా అని దేవుడు శ్రద్ధగా చూస్తాడంట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో అబ్రహాము ఒక కర్ర తీసుకొని, కర్రకు ఒక వెలుగుంది, ఆ వెలుగుని తీసుకొని ఒక కత్తి తీసుకొని కుమారుని చేత పట్టుకొని వెళ్తుండగా కొండెక్కుతున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నానా బలికి కత్తి ఉంది, కర్ర ఉంది, అగ్ని ఉంది, మరి బలెక్కడా నానా అని అడుగుతాడు. అందుకు అబ్రహాం ఏం చెప్తాడా సమాధానం అని దేవుడు చాలా జాగ్రత్తగా తన కళ్ళన్నీ అబ్రహాం మీద పెట్టాడు యేసయ్య. దేవుడు పెట్టి చూస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఏం పలుకుతాడా అని. యెహోవా ఈరే అని పలికాడు. హల్లెలూయా. యెహోవా ఈరే, దేవుడు సమస్తం సమకూరుస్తాడు, దేవుడు చూసుకుంటాడు నాన్న అని చెప్పాడు. బా ఎంత స్మార్ట్గా ఇవయ్యా నువ్వు, అబ్రహాము నువ్వు నాకు చాలా నచ్చేసావని చెప్పి నిజంగానే దేవుడు సమకూర్చాడంట. హల్లెలూయా. మనం సమస్యల గుండా వెళ్తున్నప్పుడు పలికే మాట చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈవెన్ మన పిల్లల్ని ఏదైనా తప్పు చేస్తే వెంటనే తిడుతూ ఉంటాం, నువ్వు అలా పనికిరావు, నువ్వు చెత్త, ఇలా అలా అంటూ ఉంటాం, ఏదేదో మాటలు మాట్లాడుతుంటాం. కానీ
ఒకానొక దినాన నిజంగా వాళ్ళు అదే అవుతే మీరు సంతోషిస్తారా? అందుకే ఎప్పుడైనా జీవ మరణములు నాలుక వశం అని సామెతలు 18:21 ఉంటుంది. దేవుని వశంలో లేవు, వేరే వాళ్ళ వశంలో లేవు. మన పిల్లల భవిష్యత్తు మన నోటిలో ఉందంట, మన భవిష్యత్తు మన నోటిలో ఉందంట. అందుకే సేవకులు ఎప్పుడు చెప్తుంటారు, ఈరోజు బెండ విత్తనాలు విత్తి రేపు చిక్కుడుగాయ కోసుకుంటారా? ఈరోజు తోటకూర విత్తనాలు విత్తి రేపు గోంగూర కోసుకుంటారా? లేదు. దానిలో బాగా మనకు జ్ఞానం ఉన్నప్పుడు ఈ మాటల విషయంలో ఎందుకు జ్ఞానం రావట్లేదు? అందుకే సమస్యలో వెళ్తున్నప్పుడు స్తుతి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూసినట్లయితే యెహోషాపాతు గారికి 3 దేశాల వారు యుద్ధానికి వస్తారు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనకర్త అంట మన దేవునికి పేరు. హల్లెలూయా. మీకు ఏం చేయాలో తెలియనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి స్తుతించండి. ఆలోచనకర్త నాకు ఆలోచన చెప్పయ్యా అంటే ఏ మార్గాల్లో వెళ్ళాలో ఆయన ఆలోచన ఇస్తాడు. అదే రీతిగా యెహోషాపాతు గారు వెళ్ళి స్తుతిస్తూ దేవుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక ఆలోచనని ఇచ్చాడు. సరే అని చెప్పి అన్నీ సిద్ధపరిచాడు. సైన్యాన్ని సిద్ధపరిచాడు, యుద్ధ భూమిలో కూడా నిలబడ్డాడు. కానీ ఒక్కటి చిన్న పని చేశాడు. ఏంటంటే ఆ సైనికులకు ముందు స్తుతించే గాయకులను నియమించాడంట. ఆ గాయకులు చెప్పే మాట, యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును గాక, యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును. ఈ మాట పలికి ఒక స్త్రీ క్యాన్సర్ నుండి విడుదల పొందుకుంది. వారు స్తుతిస్తే ఏ రీతిగానైతే అన్ని లక్షల ప్రజలకి విజయం వచ్చింది. అసలు కత్తి ఎత్తలేదు, పోరాడలేదు, ఒక్క మాట పలకలేదు, ఏమీ చేయలేదు. ఏం చేశారు? స్తుతించారు. ఇంత చిన్న స్తుతి ఇంత గొప్ప సైన్యం నుండి సైనికులతో అసలు పోరాడలేదు, ఒక అణుబాంబు విసరలేదు, కత్తి కూడా ఎత్తలేదు, చెయ్యి కూడా ఎత్తలేదు, ఒక డాలు కూడా యూజ్ చేయలేదు. అటువంటి పెద్ద పోరాటంలో వారు జయం పొందగలిగారు ఇంత చిన్న స్తుతి మాటకి. అదే స్తుతి మాటను పట్టుకొని యేసయ్య వారి జీవితంలో నువ్వు చేసావు కదా, బైబిల్లో నువ్వు చేసిన దేవుడు నేటికి చేయటకు సమర్థుడు అని చెప్పి ఆ మాట పట్టుకుంది ఆ స్త్రీ. హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అన్నారు, లాస్ట్ స్టేజ్ అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. సరే అని హాస్పిటల్కి వెళ్ళాక ఆ రోజంతా హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు రోజు యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును గాక, యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును గాక అని కొన్ని గంటలు దేవుని అదే మాట స్తుతించింది. కేవలం ఒక్క మాట. నేను ఏ రీతిగానైతే యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడని చెప్పి విడుదల పొందానో ఆ స్త్రీ యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును గాక అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళింది ఆపరేషన్ కొరకు. ఎక్కడ చూసినా ఒక్క కణం కూడా కనబడట్లేదంట. హల్లెలూయా. డాక్టర్స్ షాక్ అయిపోయారంట. ఒక డాక్టర్ తర్వాత అందరూ వచ్చి చెక్ చేస్తున్నారు. ఈ స్త్రీ ఏమైంది ఇంత హడావుడిగా ఉన్నారేంటి అంటే అసలు నీకు క్యాన్సర్ లేదమ్మా అన్నారంట. హల్లెలూయా. అంత శక్తివంతమైన మాట అది. ఒకవేళ మీరు ఏ పోరాటాన్ని ఎదుర్కొంటున్నారో తెలియదు, కానీ ఈ మాట స్తుతిగా మీరు పలికి మీ జీవితంలో గొప్ప కార్యం చూడొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవానే దేవుడే ఇలా చేశాడు, నాకు దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడే శిక్షిస్తున్నాడు, నాకు ఇచ్చాడు తీసేసుకున్నాడు అని మనం అంటూ ఉంటాం. ఇక్కడ హాఫ్ ట్రూత్ ఉంది. నిజంగా యెహోవా ఇచ్చాను, కానీ యెహోవా తీసుకోలేదు. ఎవరు తీసుకున్నారు? సైతాన్ తీసుకున్నాడు. కాబట్టి కానీ యోబు భక్తుని స్తుతి నిజంగా చాలా గొప్పది. ఆయన పెంట మీద కూర్చున్నా కూడా దేవునే స్మరించాడంట. ఆయన స్థితి పెంట మీదకి వచ్చిందేమో, కానీ ఆయన విశ్వాసం సింహాసనం మీద ఉంది. ఆయన విశ్వాసం సింహాసనం మీద ఉంది కాబట్టి తిరిగి ఆయన మరలా రెండంతలు పొందుకొని మరలా గొప్ప వ్యక్తి కాగలిగాడు. అంత మాత్రమే కాదు, బైబిల్లో చూస్తే పౌలు శీలలు వారు ఎదుర్కొంటున్న పరిస్థితి నిజంగా చాలా చాలా అంటే చాలా కఠినమైనది. వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనకి ఇంత కూడా లేదు. ఈరోజు మనమైతే చక్కటి ఏసీ రూమ్లో ఫ్యాన్స్ వేసుకొని, చక్కటి లైట్స్ వేసుకొని, చక్కటి చైర్స్ వేసుకొని కూర్చున్నాం. వారు ఎలా కూర్చున్నారో తెలుసా? ఆ మురికి కాలువ అలా పారుతూ ఉంటుంది, అందులో ఎలుకలు, దోమలు, కాక్రోచెస్ అన్నీ ఉంటాయి. పోనీ మంచి కూర్చున్నారా మనకులాగా అంటే అది లేదు. వాళ్ళని కింద కూర్చోబెట్టి 2 కాళ్ళను ఎంత వెడల్పుగా చాపగలుగుతారో అంత వెడల్పుగా చాపి వాళ్ళకి బోండాలు వేస్తారు. 2 చేతులేమో ఇలా పైకి కట్టేస్తారు. పోనీ ఇటు అటు కదలడానికి ఉంటుందా అంటే అది లేదు. తలను తాకే అంతే ఎత్తుంటుంది జైలు. ఆ రోజుల్లో రోమన్ జైల్స్ ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. అటువంటి జైల్లో బంధించబడ్డారు పౌలు శీలలు. మనమైతే ఏం చేస్తాం? ఒక్కసారి ఊహించుకోండి. మాట్లాడడానికి చాలా సులభంగా ఉంటుంది, ఆలోచించడానికి నిజంగా ఊహకు అందదు.
ఒక్కసారి ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం? పౌలు శీలలు అనుభవించిన పరిస్థితి మనం అనుభవిస్తే ఏం చేస్తాం? దేవా, నీ మహిమ కొరకే కదా నేను ఈ కార్యం జరిగించాను, నీ నామ ఘనత కొరకే కదా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాను, నీ సువార్తనే ప్రకటిస్తున్నాను కదా, నీకోసమే నేను శ్రమ పడుతున్నాను కదా, నీకోసమే రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాను కదా అని ఒక్క మాట అయినా అన్నారా? ఒక్క మాట కూడా, అసలు కనీసం ఏంటి ప్రవ్వా అని ఒక్క మాట కూడా అనకుండా పాటలు పాడుతున్నారంట. యేసయ్యా వందనాలయా, నీ ప్రేమకు వందనాలయా. అంత మాత్రమే కాదు, మరి ఏ సమయంలో పాడుతున్నారు? అర్ధరాత్రి వేళ. వారి వీపంతా దున్నబడింది, గాయపరచబడింది, ఒకవైపు రక్తం కారుతుంది, ఒకవైపు అవమానించబడ్డారు, అపహేళన చేయబడ్డారు, సిగ్గునొందారు. అర్ధరాత్రి వేళలో కూడా కనీసం ఒక్క మాట, ఎందుకయ్యా ఇలా చేశావు అని ఏ మాత్రం ప్రశ్నించకుండా, ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా, చెరసాలలో నేను పందిగా ఉన్నా, సింహాల బోనులో పడవేసినా అంటూ పాడుతున్నారు. ఎంత చక్కటి స్థుతి అండి అది. అంతకుముందు పౌలు శీలలు ఎన్నోసార్లు స్తుతించి ఉండవచ్చు, కానీ ప్రతిఫలం వచ్చినట్టు ఎక్కడ రాయబడలేదు. కానీ శ్రమలో ఉన్నప్పుడు, ఈ పోరాటంలో ఉన్నప్పుడు, ఈ సమస్యలో ఉన్నప్పుడు చేసిన స్థుతికి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనే, కొన్ని గంటల్లోనే వచ్చింది సమాధానం. వెంటనే అని ఉంటుంది తెలుగులో, ఇంగ్లీష్లో అయితే సడన్లీ. స్థుతి అక్కడ నిజంగా భూకంపం ఎవరిని బట్టో కలగలేదు, దేన్ని బట్టో కలగలేదు. దేవుడు తానే భూకంపాన్ని సృష్టించాడంట. ఈ లోకంలో మనం చూస్తే భూకంపం ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం అన్నిటినీ పాడు చేస్తుంది కదా భూకంపం వస్తే. కానీ అక్కడ వచ్చిన భూకంపం మేలు చేసే భూకంపం. ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? కనీసం దెబ్బ కూడా తగలలేదు. ఎవరికైనా జన నష్టం, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? ఏది జరగలేదు. ఏం జరిగింది అక్కడ? కేవలం చెరసాల పునాదులు, డోర్స్ తెరుచుకున్నాయి, పునాదులు అద్రాయి, వారి సంఖ్యలు ఊడిపడ్డాయి. దేవుడు వీరి స్థుతికి కదిలించబడ్డాడు అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీ సమస్యలో చేసే స్థుతి దేవుని కదిలిస్తుంది. మీ సమస్యలో మీరు చేసే స్థుతి దేవుని హస్తం కార్యం జరిగించడానికి కదిలిస్తుంది. మీ స్థుతి సమస్యలో ఉన్నప్పుడు చేసే స్థుతి మీకు విడుదలను తీసుకొస్తుంది. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు చేస్తారు చూడండి స్థుతి, ఎంతో శక్తివంతమైనది. ఒకసారి చేసి చూడండి. నేను కొన్నిసార్లు చాలా విపరీతమైన హెడ్ఏక్తో బాధపడతాను. ఇంకా నేను స్థుతించలేనేమో అనుకొని, సరే ఇప్పుడు పడుకుంటే క్యూర్ అయిపోతుంది, మార్నింగ్ లేచి స్థుతిస్తాను అని అనుకుంటాను. కానీ ఆ రోజు నాకు అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది. ఆ అర్ధరాత్రి లేచేసరికి నాకు హెడ్ఏక్ ఉండదు. అంత నేను మనం స్థుతించి ఎప్పుడైతే పడుకుంటామో మార్నింగ్ లేచేసరికి అది ఉండదంట. అందుకే ఒక వాక్యం ఉంటుంది, సాయంకాలం శ్రమ వచ్చినా కూడా ఉదయం జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్ అని ఉంటుంది. ఉదయాన్నే సంతోషం వస్తుందంట. మీరు ఉదయం లేచేసరికి అసలు ఎక్కడ పోయింది హెడ్ఏక్, ఏమైపోయింది హెడ్ఏక్ అని అనిపిస్తుంది. హల్లెలూయా. దానియేలు దినమునకు 3 మారు స్తుతించేవాడంట, ప్రార్థించేవాడంట. ఈరోజు మనం ఏం చెప్తాం? దానియేలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, నెహెమ్యా సెంట్రల్ గవర్నమెంట్ జాబు, దావీదు గొప్ప మహాచక్రవర్తి, రాజు కూడా కాదు, రాజులకే రాజు దావీదు. కానీ మన చిన్న పని ఉంటే, నేను చాలా బిజీగా ఉన్నాను, స్తుతించడానికి నాకు సమయం కుదరట్లేదు. ఈ రోజుల్లో అందరు చెప్పే మాటే కదా, ఐఎమ్ సో బిజీ, ఐఎమ్ టూ బిజీ అని చెప్తుంటాం కదా. నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు అసలు సమయం లేదు. మీరు సమయం లేదని పలికితే నిజంగానే మీకు సమయం ఉండదు. ఈరోజు నుండి నాకు స్తుతించడానికి చాలినంత సమయం ఉందని చెప్పండి. హల్లెలూయా. ఏదో ఒకసారి చెప్తారా? ఈరోజు నుండి నేను స్తుతించడానికి చాలినంత సమయం నాకుంది. ఆమేన్. ఎప్పుడైతే దానియేలు స్తుతిస్తే, ప్రార్థిస్తే గొప్ప శ్రమ ఎదురవుతుందని తెలుసు, కానీ అయినా కూడా స్తుతించాడంట. మనమైతే ఏం చేస్తామో తెలుసా? ఏంటయ్యా నిన్ను స్తుతిస్తే ప్రార్థిస్తే ఇలాంటి శ్రమ వచ్చింది, నన్ను సింహాల గుహలో ఒక్కసారి మీరు ఊహించుకోండి, సింహాల బోనులో మీరుంటే ఎలా ఉంటుంది? మనమైతే భయపడిపోయి గుండె ఆగిపోయి అక్కడే చచ్చిపోదుము.
కానీ స్తుతించేవారంట చాలా ధైర్యంగా ఉంటారంట. సింహం వలె ధైర్యంగా ఉంటారంట నీతిమంతులు. దానియేలు నిజంగా భయపడ్డాడు. కానీ ఆ భయపడిన వేళలో కూడా ఆయన ముందు చేసిన స్తుతి, అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నేను రక్షించున్నాను, ఇందాక చదువుకున్నాం కదా. అనుదినము ఏదైతే చేశాడో సమస్య ఎదురైనప్పుడు అది సహాయపడింది. మనం ఏం చేస్తామంటే మంచిగా ఉన్నప్పుడు స్తుతిస్తాం, కొన్నిసార్లు శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు ప్రవ్వా ప్రవ్వా అని మొరపెడుతూ ఉంటాం. కొంతమంది మంచిగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోతారు. కారు అడుగుతారు, కారు ఇవ్వగానే దేవుడు అసలు థ్యాంక్ యూ కూడా చెప్పకుండా దేవుని దగ్గర నుండి వెళ్ళిపోతారు. కానీ ఏదైనా కష్టం ఎదురవుతే, ఏదైనా అనారోగ్యం ఎదురైతే, ఏదైనా శ్రమ ఎదురవుతే దేవుడే విడిపించగలిగిన సమర్థుడు కాబట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. అలా కాదు, అనుదినము మనం రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని ఆ టైంకి మనం వెళ్ళి దేవుని స్తుతిస్తే, దానియేలు ఏమీ ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు, పని పాట లేని వ్యక్తి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, టైంకి వెళ్ళాలి. కానీ అయినా కూడా 3 సార్లు దినమునకు ముమ్మారు ఒక స్కెడ్యూల్ పెట్టుకున్నాడు. ఈ టైంలో నేను దేవుని కలుసుకోవాలి, ఇది నాకు నా దేవునికి సంబంధించిన సమయం. ఈరోజున మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్తే సమయానికి వెళ్తాం, బస్సు ఎక్కడానికి వెళ్తే సమయానికి ముందే ఉంటాం. ఒకవేళ ఏదైనా అపాయింట్మెంట్ ఉంటే డాక్టర్ దగ్గర కానీ సీఎం పిఎం ఎవరి దగ్గర అయినా అపాయింట్మెంట్ ఉంటే ముందే వెళ్ళిపోతాం. ఎందుకు మిస్ అవ్వకూడదు, అమ్మో వారికంటే మనకంటే వాళ్ళు గొప్పవారు, పెద్దవారు, గౌరవించాలి అన్న ఉద్దేశంతో మనం ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం. మనం వెయిట్ చేస్తామే తప్ప వాళ్ళని వెయిట్ చేయించాం. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక చిన్న స్టోరీ విన్నాను నేను, దాన్ని ఒక వన్ వర్డ్లో చెప్పాలి అంటే, మీరు ప్రతి సండే చర్చ్కి వస్తారు కదా, మీరు రాకముందు వేసే ఇక్కడ సింహాసనం వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటాడంట ఎవరు ఏ టైంకి వస్తున్నారు, ఎవరికి ఎంత బ్లెస్సింగ్ ఇవ్వాలి. నేను మా పిల్లలతో ఒకటే చెప్తుంటాను, ఎవరైతే ఫస్ట్ చర్చ్కి వెళ్తారో వాళ్ళకి జీసస్ 100 మార్క్స్ వేస్తాడు. వాళ్ళకి మార్క్స్లో చెప్తేనే అర్థమవుతుంది, ఎందుకంటే చదువుకుంటున్న వాళ్ళు కాబట్టి. 100 మార్క్స్ వేస్తారు, 100 బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎవరైతే సెకండ్ వెళ్తారో వాళ్ళకి 99 బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎవరైతే థర్డ్ అలా లాస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి 0 బ్లెస్సింగ్స్. ఈరోజు మీరు ఎంత మీ నెంబరు మీ చర్చ్కి వెళ్ళేటప్పుడు? హల్లెలూయా. సో యేసయ్య మీ కొరకు ఎదురు చూడకూడదు, మీరు యేసయ్య కొరకు ఎదురు చూడాలి. మీరే యేసయ్య కంటే ముందొచ్చి మీరు ఉండాలి. హల్లెలూయా. ఒక స్తుతి గురించి ఎలా చేయాలో ఆ స్త్రీకి తెలీదు. సేవకుల దగ్గరకు వచ్చి ఇలా చెప్తుంది, తన సమస్యను వివరిస్తుంది. అయ్యా, నా భర్త ఒక స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని నన్ను ప్రేమించట్లేదు, నా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ స్త్రీ రోధిస్తూ మాట్లాడుతుంది సేవకులతో. అప్పుడు సేవకులు చెప్పిన 3 విషయాలు: 1, నీ భర్తను ప్రేమించు, 2, ఆశీర్వదించు, 3, నీ భర్తను బట్టి దేవుని స్తుతించు. ఈ 3 చెయ్యమ్మా అని చెప్తే ఇంటికి వెళ్ళింది ఆ స్త్రీ. అమ్మో, ఇది ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఏదైనా పని అలవర్చుకోవడానికి కనీసం మినిమం 7 days పడుతుందంట. ఆ పని మన అలవాటుగా మారాలి అంటే 14 days పడుతుందంట. ఆ పని ఇంకా నేను ఇది లేకుండా ఉండలేను అనే స్థాయికి వెళ్ళాలి అంటే 21 days పడుతుందంట. హల్లెలూయా. ఆ స్త్రీ ప్రయత్నిస్తుంది, స్తుతిస్తుంది, ప్రేమిస్తుంది, ఆశీర్వదిస్తుంది. కొద్ది రోజులు గడిచేసరికి తన భర్త తన ఇంటికి వచ్చాడు. అయినా స్తుతిస్తుంది, కొంచెం ప్రేమించడం ప్రారంభించాడు. అమ్మో, స్తుతిలో ఎంతో శక్తి ఉన్నట్టుంది, ఇదేదో పని చేస్తుంది అని చెప్పి ఇంకా స్తుతిస్తుంది. ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యం ఆశ్చర్య రీతిలో మీ అందరికీ అర్థమైంది. హల్లెలూయా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 14 yearsగా మదిరాలో వాళ్ళ హస్బెండ్ వదిలేసి 14 years అయిందంట. 13 days ఆమె కేవలం రోజు 3:30కి లేచి ఇంకేమీ లేదు, స్తుతి, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, ఇది తప్ప ఇంకేది లేదు. 13 రోజులు స్తుతించింది. 13 రోజుల తర్వాత ఆశ్చర్య రీతిలో, అప్పటి వరకు ఆ స్త్రీకి స్తుతి తెలియదంట. 13 రోజులు ఎప్పుడైతే స్తుతించిందో ఆశ్చర్య రీతిలో మార్నింగ్ లేచేసరికి వాళ్ళ భర్త డోర్ దగ్గర నిలబడి ఉన్నాడంట 3 పెట్టెలు పట్టుకొని. హల్లెలూయా. అంత గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం ఈ స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు చేస్తూ వచ్చారు. ఈ రోజున మీరెందుకు ప్రయత్నించకూడదు? మీరెందుకు స్తుతించి ప్రయత్నించకూడదు? ఎన్నో చేసి మీరు విఫలమయ్యారేమో, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థించు అని చెప్పి విఫలమయ్యారేమో. మీకు మాట చెప్పమంటారా? మీరు ప్రార్థించు అని చెప్పిన వారు నిజంగా ప్రార్థించరు. మీ కొరకు మీరు చేసుకున్నంతగా ప్రార్థించలేరు. మీ సమస్య మీకు ఉన్నంత భారంగా ఎవ్వరికీ ఉండదు. మీ సమస్య మీకు బాధ కలిగించినంతగా ఎవ్వరికీ కలిగించదు. అందుకే ఎవరి నొప్పి వారికే అర్థమవుతుంది.
ఆ నొప్పిలో నుండి చేసే స్తుతి ఉంటుంది చూడండి, దేవునికి చాలా ఇంపైన సువాసనగా ఉంటుందంట. ఆ సమయంలో చేసే స్తుతికి వచ్చే విలువ కూడా అంతే గొప్పగా ఉంటుంది. కాబట్టి ఒక సేవకుడు తను పరిచర్య ప్రారంభించాడు. ఎంత ఎంత ప్రార్థించి ఎంత ప్రయాసపడ్డా కూడా తన సంఘానికి 2-3 కంటే ఎక్కువ రావట్లేరు. 2-3 కంటే ఎక్కువ రావట్లేదు. చూస్తేనేమో పక్కన చర్చెస్ అన్నీ చాలా గ్రో అయిపోతున్నాయి. ఈయనకేమో పరిచర్య అసలు ఏమీ లేదు. ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో ప్రార్థిస్తున్నాడు, ఎంతో భారంగా పరిచర్య చేస్తున్నాడు. కానీ అయినా కూడా ఏ విధమైన ఫలితం లేదు. అప్పుడు ఇంకా వదిలేద్దాం, ఈ సమయం అంతా పెడదామని చెప్పి ఆ సేవకులు చేసిన పని ఏంటంటే, అతడు ఆ చర్చ్ని, ఆ ఊరిని వదిలేసి వేరే ఊర్లో తన ఫ్రెండ్ ఉంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అతడు చూసిన ఆ గోడ మీద ఒక మాట, ఆ వాల్ మీద తన స్నేహితుడు ఒక మాట రాసి పెట్టుకున్నాడు, స్తుతించి ప్రయత్నించు, ఈసారి స్తుతించి ప్రయత్నించు అనే మాట రాసి పెట్టుకున్నాడు. ఆ మాట ఈ సేవకుని హృదయాన్ని తాకింది. పదే పదే చదువుతున్నాడు, ఈసారి స్తుతించి ప్రయత్నించు, ఈసారి స్తుతించి ప్రయత్నించు అని. ఆ మాట దేవుడు నా కొరికే రాసి పెట్టాడేమో, దేవుడు నాకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడేమో అని చెప్పి, ఏ ఊరి నుండి అయితే పారిపోయి వచ్చాడో, ఏ సంఘం వదిలేసి వచ్చాడో ఆ మాట పట్టుకొని మరలా అదే సంఘానికి వెళ్ళి స్తుతించడం ప్రారంభించాడు. నెక్స్ట్ వీక్ కల్లా, ప్రభువా, వారం రోజులు స్తుతించి ఒక్క మాట పలికాడు. నెక్స్ట్ వీక్ కల్లా, ప్రభువా, నా స్తుతికి నువ్వు ప్రతిఫలం ఇచ్చావని నేను తెలుసుకోవాలి అంటే 50 మంది నా సంఘానికి నడిపించు అని అంటే నిజంగా 50 మంది వచ్చారు. మరలా నెక్స్ట్ వీక్కి 100 మంది చేయి ప్రభువా అని స్తుతించాడు. 1 వీక్ అంతా మరలా 100 మంది అయ్యారు. ఆ సంఘం ఎంతగా విస్తరించబడిందంటే బహు విస్తారంగా విస్తరించింది. దేనివల్ల? స్తుతించి ప్రయత్నించడం వల్ల. ఈరోజు మీకు జాబ్ లేక బాధపడవచ్చు, గర్భఫలం లేక బాధపడవచ్చు, వివాహం అవ్వట్లేదని బాధపడవచ్చు, ఆర్థిక ఇబ్బందులని, అప్పుల సమస్యలని, ఏదో కుటుంబంలో సమస్య అని మీరు బాధపడుతుండవచ్చు. కానీ ఎంతో కాలంగా మీరు ప్రార్థించి విసిగిపోయారేమో, ప్రార్థనకు జవాబు రాక వదిలేశారేమో దాని గురించి ప్రార్థించడం. ఈసారి స్తుతించి ప్రయత్నించి చూడండి. మీరు వెళ్ళే జాబ్ ఇంటర్వ్యూస్కి ఫెయిల్ అంటున్నారేమో, మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారేమో, ఎన్ని ఉద్యోగాలకి జాబ్స్కి ఎంట్రన్స్ ఎగ్జాములు రాసినా కూడా మీరు ఫెయిల్ అయిపోతున్నారేమో. కానీ ఈసారి స్తుతించి ప్రయత్నించండి. హల్లెలూయా. స్తుతించి ప్రయత్నించినప్పుడు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాం. నేను ముగించే ముందు ఒక మాట, మనం ఎప్పుడైతే స్తుతించాలి అని అనుకుంటామో అప్పుడే మనకు అనేక పోరాటాలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్తుతించాలని ఇక్కడ తీర్మానించుకొని వెళ్తారు కదా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చే పోరాటాల, సమస్యల గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎంతైతే ఇప్పుడు స్తుతించాలి అన్న పట్టుదలతో వెళ్తారో అంత ఎక్కువ పని భారం పెరుగుతుంది. అంత ఎక్కువ మనుషులు మీతో వచ్చి మాట్లాడాలని చూస్తుంటారు, మీ సమయాన్ని దొంగిలించాలని చూస్తుంటారు. జేమ్స్ అనే ఒక గొప్ప బైబిల్ పండితుడు ఈరోజు నేను ఏమైనా సరే తన ఆఫీస్లో మాట్లాడుకుంటున్నాడు. ఈరోజు ఏదేమైనా సరే నేను నా దేవుని బహుగా స్తుతించాలి అని తీర్మానించుకొని కూర్చున్నాడు. అంతే, ఒక స్త్రీ ఆ ద్వారం నుండి ఇలా వచ్చింది. తన డెస్క్టాప్ దగ్గరకు వచ్చి, ఏంటయ్యా, నా భర్తను మార్చాలని చూస్తున్నావా, క్రైస్తవునిగా చేయాలని చూస్తున్నావా, కరపత్రికలు, బుక్స్ అన్నీ ఇస్తున్నావు అని చెప్పి డమాల్డిమేల్ అని తిడుతూ ఉంది. చాలా బూతులు కూడా తిడుతుంది. అప్పుడు అతనికి ఎలా ఉంటుంది? మూడ్ ఆఫ్ అయిపోతుంది కదా, స్తుతించాలన్న మనసు కూడా విరిగిపోయింది నాకు అని అంటాడు. జేమ్స్ అనే ఆ వ్యక్తి గొప్ప పండితుడు ఈరోజు నాకు ఇంకా స్తుతించాలని లేదు, నా మనసు అంతా పాడు చేసింది ఈ స్త్రీ అని చెప్పి మౌనంగా కూర్చుంటాడు. ఈరోజు నేను స్తుతించాను అని చెప్పి. మనకు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి పోరాటాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఆయన కూర్చొని ఆలోచిస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట తనకు వినిపింపజేస్తున్నాడు. ఇలాంటి స్త్రీ నీకు భార్యగా ఉండనందుకు నువ్వెందుకు స్తుతించకూడదు? ఇలాంటి స్త్రీ నీకు భార్యగా లేనందుకు నువ్వెందుకు స్తుతించకూడదు? నీకు చక్కటి భార్యనిచ్చారు కదా, దాన్ని బట్టి నువ్వెందుకు స్తుతించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అవును కదా, నిజంగా ఇంత గయ్యాలి అయిన భార్య నాకు ఇయ్యనందుకు నీకు స్తోత్రమయ్యా, నాకు మంచి భార్యనిచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అని చెప్పి స్తుతించడం ప్రారంభించాడు. అంతే, ఆ శక్తి ఎంతో పొందుకున్నాడు. ఆ సమయంలో ఆయన చేసిన స్తుతికి వచ్చిన ప్రతిఫలం నిజంగా స్తుతి దేవుని సన్నిధిని అట్రాక్ట్ చేస్తుందంట. ఒక అయస్కాంతం చూసారా మీరు? మరో అయస్కాంతాన్ని అట్రాక్ట్ చేసినట్టుగా స్తుతి ఆ రీతిగా గాడ్స్ ప్రెజెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ప్రైజ్ అనేది, దేవుని సన్నిధి మన మధ్య ఉండాలి, మన ఇంట్లో ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా.
నిజంగా దేవుని సన్నిధి ఈ లోకంలో మీరు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎంతైతే శ్రమపడి కష్టపడి సంపాదించారో ఆ సంపాదనంతా పెట్టినా కూడా సన్నిధిని కొనుక్కోలేరు. ఆ సన్నిధి ఏ రీతిగా వస్తుందో తెలుసా? స్తుతిస్తే వస్తుంది. ఆ సన్నిధికి మనం కొంత వెల చెల్లించవలసి ఉంది. ఏంటా వెల? మన సమయాన్ని స్తుతించడానికి వెలగా ఇవ్వాలి. ఈ లోకంలో ఏది ఊరికే రాదు. ఈ లోకంలో ఒక వ్యక్తి అంటాడు కదా, లలిత జ్యువెల్స్ అతను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అవును, ఆశీర్వాదాలు కూడా ఎవరికి ఊరికే రావు. సన్నిధి ఎవరికి ఊరికే రాదు. దీవెనలు ఎవరికి ఊరికే రాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రైస్ టు పే. ప్రతి దానికి ఒక వెల చెల్లించవలసి ఉంది. హల్లెలూయా. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వెల చెల్లిస్తాను అనేవారంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మీ సమస్య సాక్ష్యంగా మార్చబడాలని ఆశపడుతున్న వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నేను చాలాసార్లు చెప్పాను ఒక స్త్రీ గురించి. ఇది చెప్పి నేను ముగిస్తాను. మనం స్తుతించే ముందు ఈ ఒక్క మాట తెలుసుకొని స్తుతిలోకి వెళ్దాం. ఒక స్త్రీ ఒక చోట సువార్త ప్రకటించడానికి వెళ్ళింది. అక్కడ స్మాల్ ఫాక్స్ అనే ఒక వ్యాధి సోకి ఉంది. అక్కడికి ఎవ్వరు వెళ్ళట్లేరు. కానీ ఆ స్త్రీ ధైర్యం చేసి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యాధి తనకు కూడా సోకింది. ఆ వ్యాధి సోకినప్పుడు ఆ స్త్రీ హాస్పిటల్ బెడ్ అయింది. హాస్పిటలైజ్డ్ అయినప్పుడు ఆ డాక్టర్స్ చెప్పారు, నీకు ఈ వ్యాధి అనేది చాలా ముదిరిపోయింది, పీక్ స్టేజ్లో ఉంది, కాబట్టి ఇంకా ఒక 2-3 డేస్లో నువ్వు చనిపోతావు, హాస్పిటల్లోనే ఉండు, ఇక్కడే మేము సమాధి చేసేస్తామని చెప్తారు. ఆ స్త్రీ సరే అని చెప్పి అదే హాస్పిటల్లో బెడ్ పైన పడుకొని నిద్రపోతూ ఉంది. ఆ రోజు ఒక దర్శనం వచ్చింది. దేవుడు 2 గంపలు చూపిస్తున్నారు, ఇటొక గంప అటొక గంప. తనకేం అర్థం కావట్లేదు, ఏంటి ఈ గంపలు కల్లోకి వచ్చాయి అని చెప్పి దిగున లేచి కూర్చొని, ఏంటి ప్రభు ఈ గంపలు, నాకు అర్థం కావట్లేదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి అని చెప్పి మరలా పడుకుంటుంది. పడుకున్నప్పుడు ప్రభువారు తనకు మాట సెలవిస్తున్నారు, ఈ గంప పొంగి పొర్లుతుంది చూడు, అది నీ రోగపు గంప. మరో గంప చూడు, ఖాళీగా ఉంది. ఈ గంప నింపు, ఈ గంప మాయమవుతుంది. ఈ ఖాళీ గంప నింపు, ఈ రోగపు గంప మాయమైపోతుంది అని ప్రభువారు సెలవిచ్చారు. అవును కదా, మన సమస్యల గంప మాయమైపోవాలి అంటే మన స్తుతి గంప నింపాలి. ఈరోజున మీ సమస్యల గంప, మీ రోగపు గంప, మీ అనారోగ్యపు గంప, మీ అప్పుల గంప నిండి పొంగి పొర్లుతూ ఉందేమో. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఇంకోవైపు మీ గంప ఖాళీగా ఉంది. ఈరోజు దాన్ని నింపుతాను అనేవారంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది మనం దేవుని తెలుసుకొని. మీ స్తుతి గంపను ఎంతవరకు నింపారు? కనీసం 1% అయినా నిండిందా? మీ సమస్యల గంప చూస్తే పొంగి పొర్లుతూ ఉంది. దీని నుండి జయం పొందాలని మీరు ఆశపడుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? మీ ఖాళీగా ఉన్న గంపను నింపండి. ఈ లోకంలో మనం ఎంతో సమయం వెచ్చిస్తూ ఉంటాం, ఎంతో సమయాన్ని ఈ శరీరం కొరకు వెచ్చిస్తూ ఉంటాం. మరి మన ఆత్మీయత కోసం ఎంత సమయం వెచ్చిస్తూ ఉన్నాం? మన స్తుతి గంప నింపడం కోసం మనం ఎంత సమయం వెచ్చిస్తూ ఉన్నాం? ఈ సమయంలో లేచి నిలబడి మన స్తుతి గంప నింపుదామండి.